హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎవ్రీడే రుచులు. మనం ఈరోజు 2 కేజీల చికెన్ ప్లస్ పితికి పప్పు ఈ రెండింటి కాంబినేషన్తో కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. ముందుగా కడాయిలో కొంచెం ఆయిల్, అది హీట్ అయ్యాక అందులో కరివేపాకు మరియు 2 ఉల్లిపాయలు వేసుకొని గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఇలా సార్ట్ చేసేయండి. ఒకసారి గోల్డెన్ బ్రౌన్ అయ్యాక ఇప్పుడు అందులోనే ఈ 2 కేజీల చికెన్ కూడా యాడ్ చేసేసుకొని తగినంత సాల్ట్, అంటే 3 స్పూన్ల సాల్ట్ యాడ్ చేసుకోండి. ఇందులోనే ఒక 1 టీ స్పూన్ పసుపు మరియు 1 టీ స్పూన్ పెప్పర్ పౌడర్ కూడా యాడ్ చేసేసుకొని ఒకసారి ఇలా ఫుల్ మిక్స్ చేసేసి ఫ్రై చేసి ఒక ప్లేట్ పెట్టేసుకోండి. 10 నిమిషాల పాటు ఇలానే కుక్ అవ్వనివ్వండి. ఒక 10 నిమిషాల తర్వాత చూడండి ఇలా కుక్ అవుతుంది కదా. ఇప్పుడు మనం ఇందులోకి ఒక మిక్సీ జార్లో కొంచెం పుదీనా తీసుకొని మిక్సీ పట్టేసేయండి. ఇప్పుడు ఇందులోనే ఒక 10 పచ్చిమిర్చీలు మరియు ఒక ఉల్లిపాయ ఇంకా 3 టమాటో పీసెస్ కూడా యాడ్ చేసుకొని మెత్తగా ఇలా పేస్ట్ చేసేసుకోండి. ఇలా మెత్తగా చేసుకున్న పేస్ట్ని మన చికెన్లోకి యాడ్ చేసేసుకుందాం. ఇలా చికెన్లోకి యాడ్ చేసేసి ఇందులోనే 2 స్పూన్ల జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా యాడ్ చేసేసుకొని ఒకసారి ఫుల్ ఇలా మిక్స్ చేసేసుకోండి. ఇలా మంచిగా మిక్స్ చేసేసాక మరో 10 నిమిషాల పాటు ప్లేట్ పెట్టేసి కుక్ అవ్వనివ్వండి. ఒక 10 నిమిషాల తర్వాత ఇప్పుడు ఇందులోకే మనం 3 స్పూన్ల కారం మరియు 3 స్పూన్ల ధనియా మసాలా, ఇంకా ఆచి చికెన్ మసాలా మరియు ఆచి గరం మసాలా 1 స్పూన్ అలా యాడ్ చేసేసుకొని మొత్తం ఇలా మిక్స్ చేసేసి కుక్ చేసుకోండి. ఇలా మసాలా మొత్తం కుక్ అవుతున్నప్పుడు ఇందులోనే మనం ఈ పితికి పప్పును కూడా యాడ్ చేసేసుకోండి. ఇలా యాడ్ చేసుకొని మొత్తం మిక్స్ చేసేసి ఇలా కుక్ అవుతుంది కదా. ఇప్పుడు ఇందులోకే మనం ఒక 2 గ్లాసుల వాటర్ కూడా యాడ్ చేసేసుకొని కనీసం 20 నిమిషాల పాటు ఇలానే కుక్ అవ్వనివ్వండి. ఒక 20 మినిట్స్ వరకు ఇలా ప్లేట్ పెట్టేసుకొని బాయిల్ అవ్వనివ్వండి. ఒక 20 మినిట్స్ తర్వాత చూసారు కదా ఇలా కుక్ అవుతుంది కదా. ఇప్పుడు ఇందులోకే మనం 1 స్పూన్ కస్తూరి మేతి పెనం మీద వేడి చేసి ఇలా నలిపి వేసేసుకోండి. ఒక 2 నిమిషాల తర్వాత ఇప్పుడు ఇందులోనే మనం కొత్తిమీరతో గార్నిష్ చేసేసుకొని టేస్ట్ చూసేయడమే. పర్ఫెక్ట్ టేస్ట్లో చాలా బాగొస్తుంది. ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ ఎవ్రీడే.